యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఈరోజు 45వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయంలో ఆలయము లోపల జరిగే విషయాల గురించి, పరిచర్యను గురించిన వివరాలు రాయబడ్డాయి. ఇందులో మనం 25 వచనాలు చూస్తూ ఉన్నాం కదా. 45వ అధ్యాయంలో 25 వచనాలు మనకి కనబడతా ఉన్నాయి. ఈ 25 వచనాలు 2 భాగాలుగా మనం చూస్తాం. మొదటి 8 వచనాల్లో యాజకుల కొరకు లేక లేవీల కొరకు ప్రత్యేకించబడిన భూభాగం, దాని కొలతలు, వివరాలు మనం చూస్తాం. 9 నుండి 25 వరకు లేవీలు లేక యాజకులు అర్పించేటువంటి అర్పణలు లేక బలులు, ఆఫరింగ్స్ సంబంధించిన వివరాలు. ఈ 2 విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. వారికి ప్రత్యేకించబడిన భూభాగం, వారు అర్పించేటువంటి అర్పణలు. 45వ అధ్యాయం అంతా యాజకులకు సంబంధించిన విషయాలు రాయబడడం మనం చూస్తాం. మొదటి 5 వచనాలు అంటే 4 వచనాలు చదవడం జరిగింది. 5 వచనాలు మనం సపరేట్గా చూస్తే లేవీలకు పంచబడిన భూభాగానికి సంబంధించిన కొలతలు అందులో మనకు కనబడతాయి. దాన్ని పొడవు, వెడల్పు, దాని చచ్చౌకముగా కొలిచినప్పుడు ఎన్ని గజాలు లేక ఎన్ని అడుగులు, ఎన్ని మూరలు ఉంటుందో ఆ లెక్కలు చెప్పాడు. దాన్ని మనం మైళ్ళలో గనక కొలిస్తే అది దాదాపు 64 చదరపు మైళ్ళు ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఎక్కడ స్థలాన్ని గురించి రాయబడి ఉంది? యెరూషలేము కొండపైన ఆలయం ఉండేటువంటి స్థలం ఉంది చూసారా, అక్కడ ఉండే స్థలాన్ని గురించిన వివరాలు. యెరూషలేము అంటే కొండపైన ఉండేటువంటి భాగము, కొండ క్రింద ఉండే భాగము, ఇది మొత్తం యెరూషలేము క్రిందకు వస్తుంది. కానీ ఆలయము కొండ పైన ఉంది. దాన్ని దావీదు కాలంలో మరి శత్రువుల చేతిలో నుండి దావీదు దాన్ని తీసుకోవటం జరిగింది. అది వేరు వేరు పేర్లతో పిలువబడింది. కానీ ఆ తర్వాత యెరూషలేము అనే పేరు పెట్టారు. సమాధాన పట్టణము అనే పేరు పెట్టడం జరిగింది. మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి, షాలేము రాజు, ఆ పట్టణానికి చెందినవాడని మరి కొంత అభిప్రాయం కూడా ఉంది. పాత నిబంధనలో మరి షాలేము రాజును గురించి మనం చూస్తాం. ఆదికాండం 14వ అధ్యాయంలో ఆయన ఆ ప్రాంతానికి చెందినవాడు అని ఒక అభిప్రాయం ఉంది. కనుక ఆ ప్రాంతమును దావీదు స్వాధీనం చేసుకొని అక్కడ దేవుని ఆలయాన్ని కట్టించాలి అని ఆ స్థలాన్ని ప్రత్యేకించాడు. అక్కడే రాజు యొక్క కోట కూడా ఉంది. యాజకులకు, లేవీలకు కొంత భూభాగాన్ని అక్కడ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ యెరూషలేములో సామాన్య ప్రజలు కొద్దిగాను, లేవీలు ఎక్కువ మందిగాను, తర్వాత రాజకుటుంబీకులు ఎక్కువ మందిగాను ఆ ప్రాంతంలో నివసిస్తారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ కొద్ది మంది సామాన్యులకు ఇవ్వబడిన ఆ భూభాగాన్ని వారు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటారు. వారు దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. పోయిన వారం ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకున్నాం. ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలి అని అడిగాడు. అంటే ఆహాబు రాజు, ఆయన రాజభవనాన్ని ఆనుకొని ఉన్న నాబోతు యొక్క ద్రాక్ష తోట అది కూడా కావాలి అని అడిగితే నాబోతు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డావు. నా పితరుల యొక్క స్వాస్థ్యము దాన్ని నేను ఇవ్వను అని. అంటే దేవుడిచ్చిన ఆ భాగమును వారు కోల్పోవడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే యెరూషలేములో సామాన్య ప్రజలకు కొద్ది స్థలము, లేవీలకు, రాజకుటుంబీకులకు ఎక్కువ స్థలం ఉంటుంది. కాబట్టి ఆ స్థలాన్ని సామాన్య ప్రజలు కలిగిన వారు దాన్ని వదులుకోవడానికి వారు ఇష్టపడరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆ యెరూషలేములో ఉన్న ఆ స్థలములో, ఆ భూభాగంలో కొంత లేవీలకు ఇవ్వాలి. అది దాదాపు 64 చదరపు మైళ్ళు ఇవ్వాలి. అందులో కొద్ది భాగంలో వారు ఏం చేయాలంటే ఇల్లు నిర్మించుకోవాలి. అది కూడా దాదాపు 20 గదులు వారు ఏర్పాటు చేసుకొని వారు అందులో నివసించాలి అని మనము యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తాం. 20 గదులు ఉండాలి. మిగతాదంతా కూడా ఖాళీ స్థలము. ఆ 20 గదుల్లో వారు యాజకులు యాజకత్వం చేయడానికి వచ్చినప్పుడు అందులో నివసించాలి అని దేవుడు వారికి కేటాయించడం జరిగింది. అంటే దేవుడు వారికి పూర్తిగా స్వాస్థ్యం ఇచ్చాడా? కాదు.
వారు పరిచర్య చేయడం కొరకు మాత్రమే ఆ స్థలాన్ని ఉపయోగించుకోవాలి. వారి పరిచర్య చేయడం అయిపోయాక దాన్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి. మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, 24 తరగతులుగా యాజకులు నియమించబడ్డారు యాజకత్వం చేయడానికి. అందులో జకరియా ఉన్నాడు కదా, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తండ్రి జకరియా. ఆయన ఏ తరగతికి చెందినవాడు? అబియా తరగతికి చెందినవాడు. అంటే వంతులు వేస్తే 24 తరగతులుగా దాన్ని యాజకులను విభాగిస్తే అందులో అబియా తరగతికి చెందినవాడు ఈ జకరియా. అహరోను వంశస్థుడు, అబియా తరగతికి చెందినవాడు. ఆయన యాజకత్వం చేయడానికి యెరూషలేముకి వచ్చాడు. చేశాక లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, తాను సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. అంటే కొన్ని దినాలు అక్కడుండి వాళ్ళు యాజకత్వం చేయాలి. మరి ఎక్కడ ఉండాలి? అక్కడ ఉన్నప్పుడు వారు నివసించడానికి కొన్ని గదులు ఉన్నాయి, దాదాపు 20 గదులు ఉన్నాయి. ఆ గదుల్లో నివసించాలి. తర్వాత అయిపోయాక దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? లేవీల కొరకు వేరే వేరే ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వబడ్డాయి కనుక ప్రతి గోత్రములో కూడా దేవుడు 11 గోత్రాలకి స్థలాలు ఇచ్చాడు కదా, అందులో ప్రతి గోత్రములో కూడా లేవీల కొరకు కొంత భాగాన్ని వాళ్ళు కేటాయించారు. అక్కడ లేవీలు నివసించాలి. నివసించి వారు పరిచర్య చేయడానికి మరలా యెరూషలేముకు వచ్చి అక్కడున్న గదుల్లో నివసించి మరలా తిరిగి వారి భాగానికి వెళ్ళిపోతారు. అలాగా ఈ యాజకులు నివసించడానికి 20 గదులు నిర్మించాలి. వారు పరిచర్య చేసి వారు తిరిగి వెళ్ళాలి. మొదటి 5 వచనాలు, వారికి నిర్ణయించబడిన స్థలం ఎంత? 64 చదరపు మైళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 6వ వచనాన్ని మనం చూస్తే 45వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 6వ వచనములో పట్టణానికి సంబంధించిన ప్రదేశం ఉంది. పట్టణానికి సంబంధించిన ప్రదేశం మరియు పట్టణమునకై 5,000 కొలకర్ర వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అతి ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీలకందరికీ అది స్వాస్థ్యముగా ఉండును అని అన్నాడు. అంటే సామాన్య ప్రజలు నివసించడం కొరకు కొంత భాగం, అది లేవీలకు నిర్ణయించబడిన దానికంటే తక్కువ. అది మనం 6వ వచనములో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సామాన్య ప్రజలకు కొద్ది భాగం, లేవీలకు అధిక భాగం, రాజకుటుంబీకులకు అధిక భాగం యెరూషలేములో ఆ భాగాన్ని భూభాగాన్ని పంచడం మనం చూస్తాం. తర్వాత 7, 8 వచనాల్లో అధిపతి యొక్క భాగాన్ని మనం చూస్తాం. 7, 8 వచనాల్లో అధిపతి యొక్క భాగం మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పరచబడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయవలెను అన్నాడు. అంటే పరిశుద్ధ స్థలం అంటే దేవుని ఆలయం, దానికి 2 ప్రక్కల వారికి భూమిని కేటాయించాలి. ఆ భూమి ఎవరికి ఇవ్వాలి? అధిపతికి అన్నాడు. అధిపతి అంటే ఎవరు? అధిపతి అంటే ఎవరు? రాజు. రాజుని అధిపతి అన్నారు. కనుక అధిపతికి ఆ ఆలయానికి ఇరుప్రక్కల ఉన్న ఆ భూభాగమును కొలిచి ఇవ్వాలి అని అన్నారు. అంటే రాజు దేవుని ఆలయానికి దగ్గరగా ఉండాలి అని జ్ఞాపకం చేయడం అనేది మనం చూస్తాం. రాజు తన యొక్క రాజమందిరము నుండి బయటికి అడుగు పెట్టగానే ఆయనకి ఏం కనబడాలి అంటే ఆలయము కనబడాలి. ఆ ఆలయానికి సమీపంగా ఆయన యొక్క నివాస స్థలం, రాజు యొక్క భవనం ఉండాలి అని అక్కడ దాన్ని కేటాయించడం 7, 8 వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం 3 విషయాలు చూసాము. మొదటి 5 వచనాల్లో లేవీల కొరకు కేటాయించబడిన భూభాగం, 6వ వచనములో ఇశ్రాయేలీల కొరకు కేటాయించబడిన భూభాగం, 7, 8 వచనాల్లో రాజు కొరకు కేటాయించబడిన భూభాగం, అది మనం చూస్తాం. అధిపతి కొరకు నిర్ణయించబడిన భూభాగం అంటే రాజు ఒక్కడే ఉంటాడా? రాజు కుటుంబీకులు ఉంటారు, రాజ పరివారం ఉంటారు, రాజు దగ్గర ఉండే మిగతా అధిపతులు ఉంటారు.
వీళ్ళందరి కొరకు ఆ గదులను నిర్ణయించడం జరిగింది. కనుక 7, 8 వచనాల్లో అధిపతి యొక్క భూభాగాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత రెండవ భాగంలోనికి వస్తాం. అంటే మొదటి 8 వచనాల్లో భూభాగాన్ని లేవీలకు, సామాన్య ప్రజలకు, తర్వాత రాజుకి కేటాయించడం మనం చూసాం. 9 నుండి ఆ తర్వాత భాగమంతా కూడా ఆఫరింగ్స్ను గురించి, అర్పణలను గురించి మనం చూస్తాం. అందులో 9 నుండి 12 వచనాలు నీతి కొరకు, న్యాయము కొరకు మొదట దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అర్పణల కంటే ముందు నీతి న్యాయములను అనుసరించడానికి దేవుడు వాళ్ళని పిలవడం అనే దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక 9 నుండి 12 వచనాల్లో నేను చదువుతాను, గమనించండి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును, దోచుకొనిన దోపును చాలును. అలాగూ చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తర్వాత నేను చదువుతాను, గమనించండి. ఖరా త్రాసును, ఖరా పడిని, ఖరా తూమును, ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను అన్నాడు. మనం 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుతూ ఉంటే ఈ భాగములో నీతి కొరకు, న్యాయము కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రజల్ని. అంటే అర్పణల కంటే ముందు ఏది ముఖ్యం? నీతి న్యాయం ముఖ్యం. బలుల కంటే ముందు ఏది ముఖ్యం? నీతి న్యాయము ముఖ్యము. ఆరాధన కంటే ముందు ఏది ముఖ్యం? నీతి న్యాయము ముఖ్యం. స్తుతి అర్పణ చెల్లించడం కంటే ఏది ముఖ్యం? నీతి న్యాయము ముఖ్యం. అందుకని దేవుడు క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. యేసు ప్రభువు ఏమన్నారంటే, నీవు బలి అర్పించడానికి వచ్చినప్పుడు మొదట నీవు బలిపీఠం దగ్గర ఏం చేయాలి అంటే, ఎవని మీదనైనా నీకు ద్వేషం ఉన్నదని నీకు తెలిస్తే నువ్వు వెళ్ళి మొదట అతనితో సమాధానపడి వచ్చి అప్పుడు నువ్వు బలి అర్పించు అని చెప్పాడు. కనుక నీ బలి కంటే కూడా, నీ అర్పణ కంటే కూడా, నీ స్తుతి కంటే కూడా, నీ పాట కంటే కూడా, నీ ఆరాధన కంటే కూడా నీతి న్యాయములు ముఖ్యం. బైబిల్లో చక్కటి మాట ఉంది, నీతి న్యాయములు దేవుని సింహాసనమునకు ఆధారములు. అది ఇక్కడ గట్టిగా చెప్పాలి. కనుక నీతి న్యాయము ఆయన కోరుకునేవాడు. ఆయన నీతి గలవాడు, న్యాయము గలవాడు. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు న్యాయవంతుడు. ఈ రెండు తప్పి మనం ఏదో చేయాలనుకుంటే ఆయన దాన్ని అంగీకరించడు. సౌలు దగ్గరికి సమూయేలు పంపాడు. సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళు, నా ఆజ్ఞను గైకొనలేదు అతడు. వెళ్ళాడు. సౌలు వెళ్ళంగానే వెంటనే సమూయేలు వెళ్ళంగానే సౌలు ఎదుర్కొని, నేను దేవుని ఆజ్ఞ గైకొన్నాను అన్నాడు అడగకుండానే. అనగానే వెంటనే సమూయేలు అంటాడు కదా, నాకు వినబడుతున్న ఆ ఎడ్ల రంకెలేంటి, ఆ శబ్దాలేంటి అని కొన్ని మాటలు వాడాడు కదా. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలి అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. కనుక బలి అర్పణ దానికంటే ముందు నీతి న్యాయము అనే దాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. అందుకొరకే ఆ తర్వాత వచనాల్లో బలుడు అర్పణల గురించి చెప్పాడు దేవుడు. అయితే దానికి ముందు మీరు నీతిని అనుసరించండి, న్యాయమును అనుసరించండి అని చెప్పి, మీరు నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అన్నాడు అని ఖరా త్రాసును, ఖరా పడిని, ఖరా తూమును, ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను అని అన్నాడు. కనుక అర్పణలు అర్పించడానికి వచ్చేటప్పుడు లెక్క ప్రకారం అర్పణలు అర్పించాలి కదా. ఫలానా బలి అయితే దానికి ఫలానా విధంగా వారు లెక్క ప్రకారం అర్పించాలి. ఇప్పుడు నైవేద్యం ఉంది, నైవేద్యము అర్పించే పదార్థాలు ఉన్నాయి కదా, గోధుమ పిండి, నూనె, ఈ పదార్థాలు ఉన్నాయి. లేవియాకాండం 1వ అధ్యాయంలో చెప్పాడు. అయితే ఎంత అర్పించాలి దహన బలికి గోధుమ పిండి అది కూడా చెప్పాడు. ఒకవేళ కేజీ అనుకోండి, కేజీ అర్పించాలి. ఇప్పుడు యాజకుల దగ్గరకు తీసుకొచ్చి ఇదిగో కేజీ గోధుమ పిండి, పావు లీటరు ఈ నూనె, తైలము, ఇలాగా
వీళ్ళు తీసుకొస్తే వీళ్ళు ఏం చేయాలంటే దాన్నేమో త్రాసులో తోచాలి గోధుమ పిండిని, మరి నూనెను కొలవాలి. కరా త్రాసు కరా పడియు అన్నాడు చూసారా. పడి అనేదేమో ఆయిల్ కొలవడానికి వాడే సోలలో గిద్దలు ఇవి ఉంటాయి చూసారా, వాటిని అంటారు. త్రాసు అంటే మనకు తెలుసు, అది గోధుమ పిండి తూయడానికి వాడేది. కనుక వీళ్ళు ఏం చేశారు, కేజీ గోధుమ పిండి తేంగల్ని త్రాసు పట్టుకున్నారు. త్రాసులో తేడా ఉంది, రాళ్ళు తేడా ఉన్నాయి. అది ఎంత చూపిస్తుందంటే 30 కేజీ చూపిస్తుంది. ఎవరు కొలిసేది? యాజకులు. వాళ్ళు కొలిసి వారు తూచి వారు ఏం చేయాలంటే నైవేద్యం అర్పించాల్సి వచ్చినప్పుడు ఆ ప్రజలు తీసుకొచ్చే దాన్ని వీళ్ళు లెక్కలు తప్పుగా చెప్పి వాళ్ళ దగ్గర అధికంగా వసూలు చేస్తున్నారు. అందుకని ఈ అర్పణలకు ముందు దేవుడు నీతి న్యాయాల గురించి మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా ఆ యెరూషలేము ఆలయంలో జరిగే అవినీతిని గురించి దేవుడు మాట్లాడుతూ నీతి న్యాయము అనే దాన్ని ఆయన చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. దాని కొరకు ఆయన పిలవడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 22వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వానిని బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి అన్నాడు అన్నమాట. కనుక నీతి న్యాయములు ఎలా అనుసరించాలో దేవుడు అక్కడక్కడ చెప్పడం మనం చూస్తాం. సామాజిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనము నీతి న్యాయములు అనుసరించి నడిచినప్పుడే దేవుడు మనలను అంగీకరిస్తాడు. కనుక కొంతమంది భక్తులు, అజ్ఞాత భక్తులు, ₹1,00,00,000 అజ్ఞాత భక్తుడు, బంగారం అజ్ఞాత భక్తుడు. ఎందుకని? ఆయన ఎందుకు తెలియడు అనంటే ఆయన బహిరంగంగా చేసే మోసాలు బోలెడన్ని ఉంటాయి. అందుకని అజ్ఞాత భక్తుడు కోట్లు కుమ్మరించిన కొంతమంది పేర్లు బయటికి రావు. ఎందుకంటే వారు బయట దోచుకునేది వేరు, బయట చేసే నేరాలు వేరు, బయట చేసే భయంకరమైన విషయాలు. అంటే వాళ్ళు ఎందుకు మరి అజ్ఞాత భక్తులుగా ఉండి ఎందుకు అర్పిస్తున్నారు అంటే భగవంతుడు మరలా ఎక్కువగా దోచుకోవడానికి సహాయం చేస్తాడని. ఈ భగవంతుడు అలాంటి వాడు కాడు. నువ్వు అన్యాయంగా అక్రమంగా ఉండి నువ్వు నీతి న్యాయాన్ని అనుసరించకుండా దేవుడికి ఏదో అర్పించేసి ఆయన అధికంగా మరలా నిన్ను అన్యాయం చేసుకునే విధంగా దీవిస్తాడేమో అనుకోవడానికి లేదు. ముందు నువ్వు నీతి న్యాయములు అనుసరించి నడుచుకోను. సామాజిక జీవితం, కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం ఇవన్నీ కొలిచాకే నీ అర్పణలు అంగీకరిస్తాడు ఆయన. ఇవన్నీ చూశాకే నీ అర్పణలు అంగీకరిస్తాడు, నీ ఆరాధన అంగీకరిస్తాడు. అందుకని దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, నీవు దేవుని ఆలయమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీవు బలి అర్పించవద్దు అని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పడం మనం చూస్తాం. కనుక నీతి న్యాయముల కొరకైన పిలుపును మనం చూస్తాము. అది 9 నుండి 12 వచనాల్లో మనకు బాగా తెలిసిన ఒక పాట, తర్వాత బాగా తెలిసిన ఒక వాక్య భాగం కూడా ఉంది. అది మీకా గ్రంథము 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు ఆనందము కలుగు చేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కరికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నువ్వు వేలాది నదులంత విస్తార తైలం ఇయ్యక్కర్లా, ఇంతే కదా నిన్ను అడిగేది. ఏమడుగుతున్నాడు ఆయన? దీన మనస్సు కలిగి ఉండడం కదా, న్యాయముగా నడుచుకోవడం,
కనికరమును ప్రేమించడం, ఇదే కదా నిన్ను అడిగేది ఆయన. ఇలాగుండు, ఆ తర్వాత మిగతావి అన్నట్టుగా ఆ మాటలు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు న్యాయవంతుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మన నుండి ఆయన కోరుకునేది కూడా అదే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 9 నుండి 12 చరణాల్లో నీతి న్యాయముల కొరకైనటువంటి దేవుని పిలుపును మనం చూస్తాం. తర్వాత 13 నుండి 17 వచనాల్లో రాజు అర్పించేటువంటి అర్పణల గురించి మనం చూస్తాం. రాజు కొన్ని అర్పణలు తీసుకొచ్చి యాజకులకు ఇవ్వాలి. యాజకులు ఏం చేస్తారంటే దేవుని ఆలయంలో అర్పిస్తారు. ఇప్పుడు యాజకులకి సామాన్య ప్రజలు ఇవ్వాలి, రాజు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అంటే, సామాన్య ప్రజలు వారి కష్టార్జితము నుండి దశమ భాగాలు, ప్రథమ ఫలములు, కృతజ్ఞతార్పణలు అవి ఇవ్వాలని దేవుడు చెప్పాడు. రాజు కూడా ఆయన భాగము నుండి కొంత యాజకులకు ఇవ్వాలి. ఇప్పుడు యాజకులు ఏం చేస్తారు, అందులో కొంతేమో వారు మందిరములకు సంబంధించిన అవసరాలకు వాడతారు, కొంతేమో వారి కుటుంబ పోషణలకు వాడతారు, కొంతేమో బలుల కొరకై వాడతారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయము సాయంకాలం బలులు అర్పించాలి, ఉదయ సాయంకాలములు నైవేద్యం అర్పించాలి, దహన బలులు అర్పించాలి, పండుగ దినాలు ఉంటాయి, అర్పణలు అర్పించాలి. ఇవన్నీ చేయడం కొరకు మరి ఆలయంలో రాత్రి పగళ్ళు ఆ దీపస్తంభము మీద ఉన్న దీపం వెలుగుతూ ఉండాలి, దానికి కూడా నూనె కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, సామాన్య ప్రజలు వారి యొక్క నూనెలో నుండి కానివ్వండి, లేకపోతే గోధుమ పిండిలో నుండి కానివ్వండి, పశువుల్లో నుండి కానివ్వండి, పంటలో నుండి కానివ్వండి, ఏదన్నా సరే వారు ఆలయానికి అర్పించేటువంటి అర్పణల ద్వారా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, సామాన్య ప్రజలు ఏమర్పించాలో ఎలా అర్పించాలో మనం చూద్దాము. దానికంటే ముందుగా అసలు ఆలయానికి రాజు వచ్చినా, ప్రజలు వచ్చినా, వారు వచ్చేటప్పుడు ఎలా రావాలో కూడా దేవుడు పాత నిబంధనలో ముందుగానే చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 16-17 వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వలేను అన్నాడు. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వాలి అన్నాడు. అది కూడా ఎలా ఇవ్వాలో కూడా చెప్పాడు. లేవియా కాండం 27వ అధ్యాయం, లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనం నుండి, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిని ఎడల దానిలో 5వ వంతును దానితో కలుపవలెను అని అన్నాడు. తర్వాత చూస్తే ఇదే లేవియా కాండం సామాన్య ప్రజలు అర్పించవలసినవి. 23వ అధ్యాయము 10వ వచనం, నీవు ఇశ్రాయేలు తిట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను అని అన్నాడు. తర్వాత నిర్గమాకాండము 22వ అధ్యాయం 29వ వచనం, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు అని అన్నాడు. ఆ తర్వాత అంటే కుమారులను, అంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కొంత వెల చెల్లించి వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేయించుకొని తీసుకొని వెళ్ళడం, ఆ సిస్టమ్ కూడా ఉంది యూదుల్లో. తర్వాత ఇదే నిర్గమాకాండ 23వ అధ్యాయం 19వ వచనం, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను అని అన్నాడు. తర్వాత సంఖ్యాకాండం 15వ అధ్యాయము 21, మీ తరములకును మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠితార్పణమును యెహోవాకు అర్పింపవలెనన్న. మొదటి పిండి ముద్దలో నుండి అన్నాడు. అంటే వాళ్ళు గోధుమ పిండితో రొట్టెలు చేసుకునేవారు గనక మొదట పిండి వారు రొట్టెలు చేసేటప్పుడు మొదటి ముద్ద తీసి వారు ప్రక్కన పెట్టాలి. ఇలాగ దేవుడు చెప్తూ వచ్చాడు. తర్వాత ద్వితీయోపదేశకాండ 18:4 ధాన్యములో, ద్రాక్షారసములో, నూనెలో కూడా ఇవ్వాల్సిన భాగాన్ని గురించి చెప్పాడు.
కనుక ఇలాగ మనం చూసినప్పుడు ఒట్టి చేతులతో కనబడకూడదు. పంటలో మొదటి పన, మొదటి సస్య ద్రవ్యములు, భూమి ప్రథమ ఫలములు, మొదటి పిండి ముద్దలో కొంత భాగం, ధాన్యములో, ద్రాక్షరసములో, నూనెలో దశమ భాగం, ఇవన్నీ దేవుని ఆలయానికి తీసుకొని రావాలి అని చెప్పాడు అని ద్వితీయోపదేశకాండం 14:26లో వారు కానాన్లోనికి వెళ్ళకముందు ఒకసారి గుర్తు చేశాడు. 14 ద్వితీయోపదేశకాండం 14:26 ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడని యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీలను సంతోషింపవలెను, లేవీలను విడవకూడదు అన్నాడు. లేవీలను విడవకూడదు. వారు కానాలకు వెళుతున్నారు. వాళ్ళకి చెప్పాడు దేవుడు, వారిని లేవీలను విడవకూడదు. ఎందుకు విడవకూడదు? నీ మధ్యన వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు కనుక వారిని నీవు విడవకూడదు అని అన్నాడు. అని 28లో కూడా చెప్పాడు, నీ దేవుడని యెహోవా నీవు చేయు నీ చేతి పనులు అంతటిలోను నేను ఆశీర్వదించున్నట్లు అని చెప్పాడు. కనుక ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వారికి ఇచ్చిన కట్టడలన్నీ కూడా సామాన్య ప్రజలు అర్పించవలసిన అర్పణలు, వారి ఆశీర్వాదం కొరకై దేవుడు నియమించినవిగా మనం చూస్తాం. ఇవి సామాన్య ప్రజలు అర్పించవలసిన అర్పణలు. మరి అధిపతి ఏమర్పించాలి అంటే అక్కడ చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 13 నుండి 17 వరకు చెప్తూ వచ్చాడు అనమాట. అతడు అర్పించవలసిన వాటిని గురించిన విషయాలు చెప్తూ వచ్చాడు. వాటిని సిద్ధం చేసి యాజకులకు ఇవ్వాలి. అప్పుడు యాజకులు దేవుని మందిరములో బలులు, అర్పణములు, నైవేద్యములు అర్పించడానికి వాటిని ఉపయోగిస్తారు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 13 నుండి 17 వచనాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి. తర్వాత 18 నుండి 20 వరకు మనం చదివితే అక్కడ మనకి ప్రాయశ్చిత్తార్థ దినము మనకు కనబడుతుంది. ఆ ప్రాయశ్చిత్తము అనేది బలి ద్వారా జరిగినట్టుగా మనం చూస్తాం. అంటే చెర నుండి ఇశ్రాయేలీలు తిరిగి వచ్చాక వారు ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తము చేయబడాలి. చెరకు వెళ్ళారు, చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు, వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చాక వారి కొరకు ప్రాయశ్చిత్తపు బలి అర్పించాలి. ఆ బలి ద్వారా వారికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆ తర్వాత 21 నుండి 25 వరకు చదివితే అక్కడ మనకి పస్కా బలి కనబడుతుంది. పస్కా బలి 21 నుండి 25 వరకు నేను చదివి ముగిస్తాను. దానిలో వివరించడానికి ఎక్కువ విషయాలు లేవు గనక చదువుతాను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలేను అన్నాడు. అంటే ఆ పై 18 నుండి 20 వచనాల్లో ఉన్న ప్రాయశ్చిత్తార్థ బలి వేరు, 21 నుండి 25 వరకు ఉన్న పస్కా వేరు. దానికి దీనికి వ్యత్యాసం మనం గమనిస్తాం. మొదటి నెల 14వ దినం మనము నిర్గమకాండ 12వ అధ్యాయంలో చూస్తాం. మొదటి నెల 14వ దినం అని అక్కడ కూడా రాయబడి ఉన్నది. ఈ మొదటి నెల 14వ దినమున వారు ఏం చేయాలంటే పస్కాను ఆచరింపాలి. ఇది ఏటేటా వచ్చేది, సంవత్సరం వచ్చేది. 7 దినములు దాన్ని ఆచరించాలి. అందులో పులి అని ఆహారమును తినాలి అన్నాడు. 7 దినాలు. ఆ 7వ దినాన్ని దాన్ని గొప్ప దినంగా భావిస్తారు. మహాదినము అన్నారు. అది మనం యోహాను సువార్తలో చూస్తాం 7వ అధ్యాయం. ఆ పండుగలో మహాదినమున, అంత్యదినమున ఆయన నిలవబడి దప్పికొనిన వాడు దప్పిక తీర్చుకోవడానికి జీవజలముల దగ్గరకు రావాలి అని ఆ పండుగలో మహాదినమున, అంటే నేను చెప్పేది యోహాను సువార్త 7వ అధ్యాయంలో యెరూషలేములో జరిగిన ఆ పండుగలో, ఆ పస్కా పండుగ 7 దినాలు. 7వ దినం మహాదినంగా పిలువబడింది. ఆ దినాన్ని ఆయన నిలవబడి ఆ జీవజలాన్ని గురించి చెప్పడం జరిగింది. కనుక అది 7 దినాల పండుగ, పస్కా పండుగ. దాని గురించి చెప్పాడు, ఇక్కడ వివరిస్తూ వచ్చాడు. అందులో పులి అని ఆహారం తినాలి. ఆ దినమున అధిపతి అంటే రాజు తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను అన్నాడు. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినమొకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహన బలిగా
యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దు ఒకటింటికిని పొట్టేలు ఒకటింటికిని తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము తూము అంటే కొలిసేటువంటి ఆ కొలత ఉపయోగించేది. ఒకటింటికి 3 పళ్ళ నూనెను ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయములోను, దహన బలి విషయములోను, నైవేద్య విషయంలోను, నూనె విషయంలోను ఆ ప్రకారముగానే చేయవలెను అన్నాడు. కాబట్టి కొలత ప్రకారం తీసుకోవాలి, కొలత ప్రకారం వాటిని అర్పించాలి. ఆ కొలతల కాడే తేడా వచ్చింది కనుక ముందుగా ఆ కొలతలు సరి చేసుకున్నాకే ఈ పండుగలు ఆచరించాలని దేవుడు చెప్పాడు. ఈ భాగం అంతా కూడా దానికి సంబంధించింది. చివరిలో మన పస్కా పండుగను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ పస్కా పండుగ రోజు ఉదయము సాయంత్రము ఎడ్లను, మేకలను, గొర్రెలను ఎలా అర్పించాలో కూడా దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు ఎడ్లు, కోడెలు, మేకలు, గొర్రెలు ఇవేవి అర్పించాల్సిన అవసరము లేదు. ఎందుకని? క్రీస్తు అనే మన పస్కా పశువు మన కొరకు వధింపబడ్డాడు. ఇప్పుడు మనం పండుగ ఆచరించాలి. ఎలా ఆచరించాలి? పులియని రొట్టెలతో ఆచరించాలి. పులుపు అంటే ఏంటి? పులుపు అంటే ఏంటి? పాపం. పొంగ అంటే ఏంటి? అహంకారం. అందుకనే పొంగని పులియని రొట్టెలను భుజించాలి ఆ పస్కా పండుగ అప్పుడు అని అన్నాడు అనమాట. ఇప్పుడు మనం కూడా ఈ పస్కా పండుగ లాగా ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చాం. వారికి ఏటేటా మనకు ఆదివారం ఆయన సన్నిధికి వచ్చాం. మనం ఆయన సన్నిధిలో ఇప్పుడు మనం ఆ పస్కాను ఆచరిస్తూ ఉన్నాం. మన కొరకు వధింపబడిన ఆ పస్కా పశు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలా ఆచరించాలి? పులుపు లేని పొంగని రొట్టెలను మీరు తినాలి, భుజించాలి అన్నాడు. అంటే ఆత్మీయంగా మనం ఆలోచిస్తే పాపము లేని, అహంకారము లేని జీవితంతో ఆయన బలను మనం